తెలంగాణలో అధికారంలోకి వచ్చి 6 నెలలు కాకముందే కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. ఫోన్ కాల్స్ లీక్ అవుతున్నాయి. తాజాగా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిల మధ్య చేరికల విషయంలో వాగ్వాదం జరిగింది. ఇందుకు సంబంధించిన ఆడియో కాల్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దాదాపు 10 నిమిషాల పాటు ఇద్దరు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. వరంగల్ జిల్లా గీసుకొండకు చెందిన కాంగ్రెస్ నేత భరత్ విషయంలో ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. ఓడిపోయే రేవూరిని పరకాలలో గెలిపించామని, ప్రతి విషయంలో వేలు పెడితే బాగుండదంటూ ఎమ్మెల్యేకు కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. హలో ఏం లేదన్న, భరత్ తోటి మీకు ఏమైనా ప్రాబ్లమ్ అన్న? రడం భరత్ తోటి నాకు ప్రాబ్లం ఏరా? ఏం ప్రాబ్లం అన్న? ఇక నేను పర్సనల్ గా మాట్లాడతాను, ఫోన్ లో మాట్లాడతాను. పర్సనల్ గా కాదన్న, ఇప్పుడు ఆయన మా ఆధ్వర్యంలో జాయిన్ అయ్యిండు, నేను ఒక మినిస్టర్ని. ఆయన జాయిన్ అయిన కోపం కాదు అసలు, యాటిట్యూడ్ నాకు నచ్చకనే. యాటిట్యూడ్ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మాకు పని చేస్తా ఉన్నాడు కదన్న, లేని యాటిట్యూడ్ ఇప్పుడు కొత్తగా ఎట్లా? ఇప్పుడు మీరు జాయిన్ చేసుకున్నారు, నేను ఇప్పుడు ఏం మాట్లాడతాను చెప్పు. అంత ముందు నాతో ఒక మాట, మీరు ఈ మాట అని ఉంటే నేను డెఫినెట్ గా మీ దగ్గరికి వచ్చి. ఇప్పుడు నన్ను మేయర్ ని జాయిన్ చేసుకున్నారు కాదన్న, నా దగ్గర మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. మేయర్ జాయిన్ అయిన విషయం నాకు తెలియదు కదా. ఇప్పుడు ఆమె మీకు సంబంధం కాదు, నా కాన్స్టిట్యున్సీ ముచ్చడి చెప్తానా? నాకు తెలియకుండా మేయర్ ని జాయిన్ చేసుకున్నారు. ఇప్పుడు నా ఎంబడి నేను తిప్పుకుంటలేనా? కాంగ్రెస్ పార్టీ కోసమే కదా ఆయన తిరిగేది, వేరే దేనికోసమో కాదు కదా. ఈరోజు రాజ్ కుమార్ని తెలుసుకొని రాజ్ కుమార్ని లీడర్ని చేస్తా, భరత్ ఎవరు, భరత్ కొండమురళి వర్గము అని అంటే, ఇప్పుడు వర్గాలు పెట్టాలంటే మొత్తం పరకాల నియోజకవర్గం అంతా వర్గాలు చేద్దామంటే చేద్దామన్నా, మాకేం ప్రాబ్లం లేదు. మీరు వర్గాలు అనేటువంటి మాట మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక్కటి ఎప్పుడు కూడా నేను ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు అన్న, నేను ఎప్పుడు కించపరిచి మాట్లాడలేదు అన్న. నిన్న కూడా మాట్లాడుతూ నేను కొండమురళి గారి పేరు తీసుకొని అందరూ సహకరించాలని ప్రతి ఒక్కరి పేరు తీసుకొని. పర్లేదు, మిమ్మల్ని గెలిపించారు కాబట్టి మీరు తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే మీకే పరువు పోతుంది, మీకే ఇబ్బంది అవుతుంది, అది మాకు తెలుసు. ఇప్పుడు భరత్ అనేవాడు, భరత్ కాదన్నా, కాదు ఇది ఇక్కడితో తెగాలన్న. ఎందుకు అనంటే, మీరు ఒకరిని విడిగా చేసి మా వెంబడి ఉంటాను అనేటువంటి మాట చేసి, ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి అభిమానాన్ని అయితే చంపుకోలేరు కదన్న వాళ్ళు. ఇప్పుడు మీకు పని చేయకపోతే మీరు అడగాలి, మీకు పని చేయ అన్న. సౌజన్యతో సహా వ్యతిరేకించారు వాళ్ళు. సౌజన్య సొక్కవా అన్న? సౌజన్యం అన్న సొక్కవా? సౌజన్యను ఎంపీపీ చేసింది మేము, ఎంపీపీ కావాల్సింది భరత్. అయినా కూడా ఇచ్చిన మాట కష్టపడారు. ఆవిడను ఎవరు దేకరన్న, కొండమురళి పేరుతోటే ఆమె దేకుతాండ్రు. ఆమె ఇప్పుడు మేము ఉంటే అవిశ్వాసం పెట్టి ఆమెను దింపేటోళ్ళం. అవసరం అయితే ఇప్పటికి కూడా మేము దింపడానికి వెనకాడం. అట్లాంటివి చేస్తే మాత్రం మొహమాటం లేకుండా చెప్తాను అన్న. ఆమె ఎవరన్నా అసలు సౌజన్యనే, ఆమె ఎవరన్నా జనానికి ఎవరు పరిచయం చేసిండ్రు సౌజన్యని? ఎవరిని? అవసరం లేదన్నా మాకు. ఇప్పుడు మీతో కూర్చొని డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు మాకు. ఈ భరత్ అనేటోని అవమానపరచడము అంటే మమ్మల్ని అవమానపరచడము. మేము తీసుకున్న క్యాండిడేట్ మీరు యాక్సెప్ట్ చేస్తలేరు అంటే మమ్మల్ని అవమానపరచడము. మిమ్మల్ని అవమానపరుస్తాము, మీరు తీసుకున్న క్యాండిడేట్ మాకు అవసరం లేదు అని మీరు సాఫ్ సీదా చెప్పండి. కాదన్న, ఆయన పర్మిషన్ కోసం పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారన్న? మీటింగ్ కోసం పర్మిషన్ కు పెడితే ఆయన మీద కేసు ఎట్లా పెడతారు? కాదమ్మా, ఎట్లా కనీసము మీరు కూడా ఒక కాన్స్టిట్యున్సీకి మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అవును. ఏ విధంగా వితౌట్ నోటీస్ తోటి అప్లికేషన్ ఎవరైనా అంటే మిమ్మల్ని పిలవకుండా పెడతాడు అన్న? ఒకవేళ పెడితే రేవూరి ప్రకాష్ తెలియకపోతే, మిమ్మల్ని పిలవకపోతే మీరు కేసు పెట్టాలి. మిమ్మల్ని సస్పెన్షన్ ఎత్తేసారా? సస్పెన్షన్ ఎత్తేసారా? ఎవరిది సస్పెన్షన్ కూడా ఎత్తేయలేదు, ఆయన పేరు సస్పెన్షన్ ఉన్నది. ఎక్కడ లేదు మీరు తెలుసుకోండి. మహేష్ అన్నకు ఫోన్ చేసి తెలుసుకోండి అన్న. ఎత్తేసినాకనే మేము పార్టీలో జాయిన్ చేసుకున్నాం ఆయనను. మనకు అన్ని పద్ధతి ప్రకారమే చేస్తామన్నా. ఏమన్నా ఇగో అన్న, నువ్వు తల్లి అనుకుంటేనే మీరు చేసేదంతా చేస్తానన్నా చెయ్యండి.
దాని వల్ల మాకు కాదు నష్టం. ఎదుటి మనిషిని గౌరవించడం అనేది అదే నేను కూడా అన్నానే మాట్లాడుతున్నా. నేను కూడా అన్నానే మాట్లాడుతానన్నా. నేను కూడా మిమ్మల్ని ఎక్కడ గౌరవాన్ని తగ్గించట్లేదు, తూలలేదు. కానీ కాదన్నా, ఇప్పుడు మమ్మల్ని నమ్మిన బంటూ మినిస్టర్ గారు అంటారు, మినిస్టర్ అనొద్దు, అవసరం లేదు. నన్ను మామూలుగా సురేఖ అని పిలవండి, నాకు పెద్దోళ్ళు మీరు. అవును, కానీ ఇప్పుడు మీరు రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాన్రు. కాదన్నా, రాజ్ కుమార్ ని జాయిన్ చేసుకుంటాన్రు. రాజ్ కుమార్ పార్టీకి ఎంత నష్టం చేసిండు అనేది మీకు తెలియదా అన్న? మరి పార్టీ నుంచి ఉట్టిగానే మేము పంపించినాం ఆయనను. ఏదైనా మండల నాయకత్వం యాక్సెప్టెన్స్ తోటి చేస్తానరా అని చెయ్యను. ఇప్పుడు ఏ మండలి ఎవరు వాళ్ళు వద్దన్నోళ్ళు ఎవరు ఈయనను? సౌజన్య ఏమైనా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిందా? ఆమె ఎక్కడెక్కడ ధర్మారెడ్డి గారి దగ్గర పైసలు తీసుకుందో నేను చెప్పనా? అంతటి కుమ్ముక్క అయిపోయి చెప్పాలి నాన్న, చెరువుల కాడ కుంటల కాడ పైసలు తీసుకొని. అవును, మరి అట్లాంటి వాళ్ళు పార్టీలో